ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము సంఖ్యాకాండము 1వ అధ్యాయము 18-19 వచనాలు. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను, తమ తమ పితరుల కుటుంబములను, తమ తమ పెద్దల సంఖ్యను తెలియజెప్పగా, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యంలో మోషే వారిని లెక్కించెను. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దేవుడు మోషేకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాడు. ఇజ్రాయేలీయుల వంశం చొప్పున వారి వారి పితరుల కుటుంబమును బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరిని లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము అని. ఇందువలననే సంఖ్యాకాండ గ్రంథానికి ఆ పేరు వచ్చింది. ఇందులోని 36 అధ్యాయాలలోను ఇజ్రాయేలీయులు 38 సంవత్సరముల పాటు వారు చేసిన అరణ్య ప్రయాణాలు, వారు ఎప్పుడు సనుక్కుంటూ తిరగబడుతూ ఉండే ఆ ప్రజలను దేవుడు పోషిస్తూ కాపాడుతూ వచ్చిన వైనము మనము గమనించవచ్చు. తాడి చెట్టు ఎత్తులో షకీనా మహిమా తేజము ఆ ఎడారి ప్రాంతాన్ని, పర్వతాలను వెలుగులో ముంచెత్తుతూ ఉండగా, దాని క్రింద సన్నిధి గుడారములో కరుణాస్థానము, నిబంధన మందసము కొలువుదీరి ఉండగా, దేవుని ప్రజల ఆ గుడారము చుట్టూ ఒక క్రమ పద్ధతిలో శిబిరాలు వేసుకొని ఆయన సన్నిధిలో నివసిస్తూ ఉండగా, అది ఎంత రమ్యమైన దృశ్యమో మనం గమనించవచ్చు. మధ్యలో దేవుడు, ఆయన చుట్టూ ఆయన కుటుంబము. షకీనా మేఘము బయలుదేరితే అందరూ బయలుదేరేవారు, ఆగితే ఆగేవారు. ప్రపంచమంతటిలో అంత కన్నుల పండుగైన వింతైన దృశ్యము మరి ఒకటి ఏది కనపడదు. దేవుని కుటుంబ దృశ్యము చూడడానికి ఎంత గంభీరంగా ఉండేదో, ఆ శిబిరము చుట్టూ కొలత దాదాపు 12 మైళ్ళు. అందులో 6 లక్షల మంది యుద్ధము చేయగల మగవారు, వీరుగాక లేవీ గోత్రీకులు, స్త్రీలు, పిల్లలు మొత్తము 20 లక్షల మంది జనాభా దాకా ఉండవచ్చు. దేవుడు ఈ లోకానికి రావలసింది ఆ జాతి ద్వారానే. అందుకే వారు లోకాన్నే త్యజించి దేవుని వాగ్దానాలను నమ్మి బయటికి వచ్చేశారు. వారి పితరుడైనటువంటి అబ్రహాము అంతే. తన వారిని, తన ఊరిని వదిలి దేశ దిమ్మరిగా బయలుదేరాడు. ఆ దేవుని మాటకు లోబడే ఆత్మ సంతానమే ఇజ్రాయేలు వారంతా ఐగుప్తుని వదిలి పచ్చి మంచినీళ్ళైన దొరకని ఆ ఎడారి ప్రాంతము గుండా ప్రయాణము సమకట్టారు. ఆ దేవుని మాటపై నమ్మకము ఉంచడం వలననే ఇదంతా జరిగింది. ఈ విధముగా దేవుడు, ఆయన కుటుంబము ఆ ఎడారి దారుల్లో బయలుదేరారు. ప్రతినిత్యము రోజుకు 3 పూటలా దేవుడు వారికి అన్నము పెట్టాడు. తండ్రి తన చంటి పిల్లలను పోషించుకున్నట్లు వారిని పోషించాడు. బండలో నుంచి నీళ్లు, పరలోకం నుంచి ఆహారమును పంపించాడు. ఆయుధాలు లేవు, దీర్ఘ ప్రయాణానికి కావలసిన సామాగ్రి సన్నాహాలు లేవు. కానీ అన్నిటినీ అనుగ్రహించగల తండ్రి వారితో పాటే ప్రయాణం చేస్తూ ఉన్నాడు. దేవుని కృప వారికి చాలు. కనుక ప్రియులారా, ఇజ్రాయేలీయులను పోషించిన దేవుడు మిమ్మల్ని కూడా పోషిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.